తెలంగాణలో ఇటీవల వాయిదా పడి నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 2 కీలక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. భారీ బందోబస్తు ఆందోళనల మధ్య జరిగిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. సంఖ్యాబలం కలిగిన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకుంది. చైర్మన్గా టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్గా బీజేపీ పార్టీకి చెందిన ముత్యాల శ్యామల భాస్కర్ ఎన్నికయ్యారు. కేతనపల్లి పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ ఈ ఎన్నిక జరగడంతో మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ సిపిఐ కూటమి కైవసం చేసుకుంది. చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సంధ్యారాణి ఎన్నికయ్యారు. అలాగే వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీకి చెందిన సరిత ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి కేతనపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చివరి నిమిషంలో చైర్మన్ ఎన్నికకు దూరం ఉన్నట్లు ప్రకటించారు. దీంతో కేతనపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఎన్నికకు మార్గం సుగమం అయ్యింది. మరో మున్సిపాలిటీ అయిన ఖానాపూర్లో సభ్యుల మధ్య వాగ్వాదం మరియు గందరగోళం కారణంగా ఎన్నిక వాయిదా పడింది. అంతకుముందు ఫిబ్రవరి 2026లో జరిగిన ప్రధాన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మొత్తం 15 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా మంచిర్యాల జిల్లా కేతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవటం ఎంతో హర్షణీయమని కేటీఆర్ అన్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్కి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాచిరెడ్డి కిషన్ రెడ్డికి, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పార్టీ నాయకులు, శ్రేణులకు పేరు పేరున అభినందనలు తెలిపారు. అడ్డదారుల్లో వీటిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా వేటికి లొంగకుండా మొక్కవని దీక్షతో ఒక్కతాటిపై నిలిచిన కౌన్సిలర్లకు ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నానన్నారు. కేతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు మిత్రపక్షమైన సిపిఐ కామ్రేడ్లు అడుగడుగునా కనపరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు, అప్రజాస్వామిక చర్యలకు తెలంగాణలో తావులేదని ఈ తీర్పు తేల్చి చెప్పింది. 2.5 ఏళ్లలోనే పీకల్లోతి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్కు కౌంట్ డౌన్ మొదలైందని, ఈ ఫలితాలు నిలదీసేలా చాటి చెప్పాయి అన్నారు. అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. ఈ విజయాలు అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దాం. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగునా విధ్వంసం చేస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు.